వెళ్ళాను 23 ఏళ్ళుగా. 2017 వస్తే కరెక్ట్గా 23 ఏళ్ళు సార్. నా పాటలో లోపల అభ్యుదయం ఉంది అని మిత్రులతో చెప్పాను. అభ్యుదయం ఉంది, ఆర్ద్రత ఉంది, ఆ పక్షపాతం ఉంది, ఆ పేదల పట్ల ఒక ప్రేమ ఉంది. అంటే దీనికి అన్నిటికీ కారణం మీరు ఏమనుకున్నా సరే, మా నాన్న ప్రజాకవి కావడం వల్ల, మా నాన్న ప్రజల పక్షం పోరాటం చేసే కమ్యూనిస్టు పార్టీలో ఉండడం వల్ల మాత్రమే ఇది సాధ్యమైందని నేను ఓపెన్గా చెప్పదలుచుకున్నాను. ఓపెన్గా నేను ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీ సభ్యుని కాకపోవచ్చు. అవును. సో నాన్నగారి యొక్క ఆ కుటుంబ నేపథ్యం వల్లనే నేను కవిత్వం రాయడం వచ్చింది. చిరంజీవి గారికి అగ్ని నేత్ర మహోగ్ర జ్వాల దాచినావో రుద్రుడ, అగ్ని శిఖలను గుండెలోన అణచినావో సూర్యుడ, మన్నీరుడు రామరాజు ధనుష్టంకారానివా, భగత్ సింగ్ కడసారి పలికిన ఇంపిలాబ్ శబ్దానివా. ఆఖరి సార్లు ఉరిపెట్టుకోబోయే ముందు నీకేం కావాలి అంటే ఏమి అక్కర్లేదు, నా ఊరు నేనే వేసుకుంటాను, తనకు తానే వేసుకుని ఇంపిలాబ్ జిందాబాద్ అని ప్రాణం పోయిన భగత్ సింగ్ నేను ఆ పాటలో పెట్టడానికి కారణం సుద్దాల హనుమంతు మాత్రమే నా తండ్రి కావడం వల్లనే. నేను అగ్రవర్ణ కులం నుంచి ఒక బాగా వేదాలు చదివినటువంటి బాగా పాండిత్య వంశంలో నేను పుట్టినట్టయితే నేను భగత్ సింగ్ గురించి రాసేవాడిని కాదు అనే విషయం దీంట్లో ఎవరి మీద నేనేమి బిదురు చెప్పట్లేదు. నాకు ఆ అవకాశం ఉండేది కాదు, ఆ సంస్కారం ఉండేది కాదు. నాది సంస్కారం ఇక్కడి నుంచి వచ్చింది. పిడికిళ్ళ సంస్కృతి నాది, గొడవల సంస్కృతి నాది, ఎర్ర జెండా నీళ్ళలో వచ్చి పుట్టి పెరిగిన వాడిని. కాబట్టే భగత్ సింగ్ కడసారి పలికిన ఇంకులాబ్ శబ్దాను అనంటే అది అశోక్ తేజ అంట. నా పిడికిళ్లలో నా ఇంకు లోపల శుద్ధాల హనుమంతాల ఉండి రాయించినట్టుగా. అక్కడ ఎదురుగా కూర్చున్న మీరైనా, ఇక్కడ ఉన్న మేమైనా, పెద్దవాళ్ళందరైనా కూడా మన జీవితం ఇలా ఈ స్థాయికి వచ్చినాం. కళ్యాణ్ కూడా కావచ్చు, ఉదయ్ కావచ్చు, తాతారావు గారు కావచ్చు, ఇవాళ రవీంద్రనాథ్ గారి ఇంటర్నేషనల్ ఇవాళ అగ్రశ్రేణి, ఇక్కడ ఉన్న అగ్రశ్రేణి పద్మశాలి కుటుంబాల్లో ఉండొచ్చు. కానీ ఆయన జీరోగా ఉన్నప్పుడు నేత నేసిన ఒక నేత కార్మికుడిగా ఆయన ప్రయాణం ప్రారంభమైంది. ఈ ప్రపంచంలో ఎవరికి వెండి పళ్ళల్లో బంగారు పళ్ళల్లో తీసుకొచ్చి ఇవ్వరు. అట్లా ఇస్తారని ఎదురు చూస్తే తప్పు. ప్రతి మనిషి జీవితం ఎక్కడి నుంచో పోరాటం నుంచి ప్రారంభమవుతుంది. అమ్మ పేగుడి నుండి తెగిపడి నేలమ్మ ఒడిని పడిన నుండి, అమ్మ పేగుడి నుండి తెగిపడి నేలమ్మ ఒడిని పడిన నుండి, ఎన్ని తప్పటడుగులో ఎన్ని తప్పుటడుగులతో ఎన్ని నడకలెన్నెన్ని మలుపులెన్నెన్ని పరుగులు, ఏ వైపు కదిలి ఎటువైపు వెడలి ఏ శిఖరమునకుపై ఎగసి ఎగసి ఏ లోయలోకో. శిఖరం మీద ఉన్న వాళ్ళం లోయలు చూస్తాం, గెలుపు అంశలకు పోతాం, వేల మంది లోయల్లోకి వెళ్ళిపోతాం. లోయలో పడ్డవాడు లోయలోనే ఉంటాడు, మళ్ళీ శిఖరం మీదకి వస్తాడు, మళ్ళీ శిఖరం మీదకి వస్తాడు. పదుల సంఖ్యలో ఓడిపోయిన వాడు 10,000 సంఖ్యలో గెలిచే అవకాశం ఉంది. అందుకే ఏ శిఖరమునకుపై ఎగసి ఎగసి ఏ లోయలోకో. లోయలో పడ్డప్పుడు ఎదురేది రాని ఆగిపోవద్దు, ఓడిపోవద్దు, నిద్రానికొద్దు, నిహద్దు, ఒకటే జననం ఒకటే మరణం. క్లాస్. ఒకటే జననం ఒకటే మరణం, ఒకటే గమనం ఒకటే గమ్యం, తెలుగు పొందే వరకు అలుపు లేదు నీకు, గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొనకే బ్రతుకు. రాబోయే విజయాన్ని పిడికిలిలో చూడాలి, రాబోయే విజయాన్ని పిడికిలిలో చూడాలి. ఆ గెలుపు చప్పట్లు నీ గుండెలలో మోగాలి. నమ్మకమే 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 మనకున్న బలం. ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం.
తెలుపు పొందే వరకు అలుపు లేదు నీకు నాకు మనకు మీకు. ఈ అద్భుతమైనటువంటి మార్కండేయ హాల్లో ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించి నన్ను ప్రేమతో నా మీదున్న పద్మశాలి ప్రేమతో కావచ్చు లేదా కవి అనే ప్రేమతో కావచ్చు నన్ను పిలిచినందుకు పేరు నా పెద్దవాళ్ళందరికీ తలవచ్చి నమస్కరిస్తూ, ముఖ్యంగా రవీంద్రనాథ్ గారికి, చిరంజీవి గారికి, తాతారావు గారికి, వాళ్ళ యొక్క మిత్ర బృందానికి, ఈ అందరికి కూడా నేను ఎదురుగా కూర్చున్న మీ అందరికి కూడా ఈ అవకాశం నాకు మొట్టమొదటిసారి, మీరు ఎవరికి బయట చెప్పొద్దు కానీ 30 ఏళ్ల తర్వాత నన్ను పిలుస్తారు. నేను పద్మశాలి పిల్లగారిని అయితే మంగళగిరికి, ఇది న్యాయమా ఇది? చెప్పండి, మీరు బయట చెప్పొద్దు సార్, మళ్ళా బయట చెప్పొద్దు. నేను పద్మశాలి బిడ్డని, ఇక్కడ పెద్ద పద్మశాలి కోటీశ్వరులు ఉన్నారు, మీరు కోటీశ్వరులు, నేను పాటీశ్వరుని. మరి పాటీశ్వరుణ్ణి 20 ఏళ్ళ కిందనే మంగళగిరి తీసుకురావాలి కదా సార్. ఇవాళ నన్ను ఆ పానకాల నరసింహస్వామిని దగ్గర తీసుకుపోయి గర్భగుడిలో తీసుకెళ్ళి తర్వాత కింద ఉన్న స్వామి దగ్గరికి కూడా తీసుకెళ్ళి రవీంద్రన్న నాకు ఎంతో ఆనందాన్ని కలిగించినాడు. ఆయనకు చేతులెత్తి నమస్కారం తెలియజేస్తూ, మీకు నమస్కారం తెలియజేస్తూ, దేవుడు వరమందిస్తే మంగళగిరి సభనే నేను కోరుకుంటానే. దేవుడు వరమందిస్తే పద్మశాలి సభనే కోరుకుంటానే. కాశ్మీరులో కనబడుతుందా మీ నవ్వులలోని అందం, తాజ్ మహల్లో వినబడుతుందా మీ చేతులలోని శబ్దం, నా పాటకు చిరునామా మీరే, నా పాటకు చిరునామా మీరే. థ్యాంక్ యూ. ఎవరు కూడా దయచేసి నడవద్దు. సార్కి ఇప్పుడు సన్మానం ఉంది, ఎవరు లేచినా కూడా అది గౌరవంగా ఉన్నట్టుండదు. ఆయనకి ఘనంగా సన్మానం చేసిన తర్వాతే మనందరూ కూడా బయటికి వెళ్దాం. దయచేసి అందరూ కూడా కూర్చొని ఉండవలసిందిగా. ఆయన ఏమైనా మాట్లాడారు? మీరు పెళ్లి కొడుకు మర్చిపోతున్నారు. ఊరికి నేను వచ్చిన మంత్రాలన్నీ అయ్యగారు మాత్రమే కాబట్టి ఆయన స్పందన తెలియజేయండి. కానీ మీ అందరిలో ఇంతవరకు ఆకలి అవుతున్న భోజనం సమయం దాటిపోయినా కూడా ఇప్పటి వరకు ఈ కార్యక్రమం మీద ఉన్న ప్రేమని, భక్తిని ఇంత చక్కగా ఆలకించి ఇప్పటి వరకు వెళ్ళిపోతామనే ఉద్దేశంతో కాకుండా సినిమా అయిపోయినా ఇంకా ఉన్నట్టుగా అందరూ ఉండి కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి, అలాగే సిడీకి సమర్పించిన మా వెనుకల సంవత్సరాలు కూడా ఒకసారి ఇక్కడికి వచ్చి రమ్మని కలుగుతున్నాను. అలాగే పేరున ఇప్పుడు అన్ని పేర్లు చెప్పడానికి కృతజ్ఞతాభివందనాలు తప్ప ఇంకేమీ చెప్పలేకపోతున్నారు. మా అమ్మ రాత్రి నాకు గుండె నొప్పి వస్తుందని మూలుగుతా ఉంటే చాలా భయపడ్డాను. అప్పుడు భూపతి గారు నేను నిన్నంతా తిరుగుతానే ఉన్నాను, నిన్న ఇంటికి కూడా వెళ్ళలేదు. ఇట్లా తిరుగుతున్నామని చెప్పి మా ఆవిడైతే నేను ఆ కార్యక్రమానికి రాను, ఇప్పుడు మా అబ్బాయి పిలిచినా కూడా రాను. ఎందుకంటే నాకు ఒక సోదరు అడిగితే పట్టపకాలం భార్య రాదు అట్లాగే ఉంటుంది అని సమాధానం చెప్పాను. మా అమ్మగారు రాత్రి ఆ ఇంట్లో ఉన్న పాలు కాసి అప్పుడు ఇచ్చి, అమ్మ నువ్వు మూలకి వాకమ్మా, రేపు కార్యక్రమం ఉంది అని అంటే, ఒరే నాకు గుడ్డలో నొప్పి వస్తుందా అని చెప్పారు. ఇందాక తేజ గారు, అశోక్ తేజ గారు మాట్లాడుతుంటే నాకు కథలో నీళ్ళు వచ్చింది. అయితే నేను పానకాల స్వామివారి పాటలు రాసినప్పుడు వినాయకుడు కనుక వాళ్ళ అమ్మ నాన్న చుట్టూ తిరిగినట్టుగా మా అమ్మ మా నాన్న పేరుతో చేస్తే ఆ పాటలు క్వాలిటీ సరిగ్గా రాలేదు, కానీ గాలిగోపురం మీద చాన్నాళ్ళ పాటలు మోగింది. ఆ పాటలు ఆ పుణ్యం వాళ్ళదే, ఆ పేరు వాళ్ళదే. మా నాన్న మా అమ్మ చిన్నప్పుడు పాట పాడేవాడు, ఆ పాటలు పాడుతూ ఉండేవాడు. మా ఆవిడ ఇప్పటికీ మొగ్గు నేస్తూ ఉంటుంది. కానీ రవి గారు కూడా నిజంగా మా మిత్రుడు అనేది చెప్పినప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంటుంది. కాకపోతే నాకు ఒక తండ్రిలాగా నన్ను దండించి, నేను తొలిసారిగా రవి గారు సీడీ వినండి అని అంటే విన్నాక వారం తర్వాత విన్నాక నాకు అంతగా ఊపుగా అనిపించలేదు అంటే నాకు చాలా కోపం వచ్చి, నువ్వు ఇచ్చేదేంటి, ఇక్కడ ఎంతో మంది నన్ను ఎంకరేజ్ చేస్తున్నారని నేను అదే సాహసంగా వస్తే ఈరోజు పుష్కరాలు
అలాగే మా అత్తగారు కాలం చేయటం ఒకటి జరిగింది. తర్వాత ఈ రోడ్ల సమాచారం ఎన్ని రకాల ఇబ్బందులు. కానీ నా వెంట ధనంజయరావు గారి సలహాలని, భూపతి గారు అయితే నా వెంట ఉండి నిన్న బండేసుకొని వెళ్తా ఉంటుంటే వెనకాల ఒక బస్సు వచ్చి గుర్తింది. కానీ ఏమో జరిగితే ఏంటో ఇంట్లో వాళ్ళు కూడా మమ్మల్ని తిట్టుకుంటారని చాలా భయపడ్డాను, బాధపడ్డాను. కానీ ఇప్పుడు దాకా ఇక్కడ కూర్చున్న సోదరి మండలు, మా భజన బృందం వారు కూడా కార్యక్రమానికి ముందు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వారంతో సహకారాన్ని అందించారు. అలాగే కుందన కూడా ఎంతో చక్కగా, కుందన కోసం కూడా ఒక శాలువాని, ఒక షీల్డ్ని తయారు చేసి తీసుకొచ్చాం. అయితే మరి అశోక్ తేజ గారిని గౌరవించుకునే దానికి అందరూ సమయాన్ని కేటాయించమని మనవి చేసుకుంటున్నారు. ఇంత ఒక గొప్ప కార్యక్రమం కాకపోతే నాకు ఒక నమ్మకం, ఒక ధైర్యం ఉంది. నేనున్న స్థానం తల్లిదండ్రులను గౌరవించేవాళ్ళు, అప్పచెల్లెల్ని గౌరవించేవాళ్ళు, భార్యని చాలా గౌరవించేవాళ్ళు. రవీంద్రనాథ్ గారు, చిరంజీవి గారు, వాళ్ళు ఇప్పటికి కూడా వాళ్ళ కుటుంబం అంటే నాకు చాలా ముచ్చట. వాళ్ళ నాన్నగారు నాకు గురువు గారు. మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు కొంచెం అన్నదమ్ముల్లాగా ఉన్నట్టే ఉండేవారు. అలాంటి చిరంజీవి గారు రవి గారి దగ్గర నేను గుమస్తాగా పనిచేస్తూ రవి గారిని చాలా హింస పెట్టి ఆయనకి అక్కడే ఉన్నట్టుగా ఉండి వెళ్ళి బలం చెప్పి ఒక కార్యక్రమాన్ని చూసుకొని ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరితో మాట్లాడటం. అలాగే జొన్నాదుల రామారావు గారి కుమారుడైనటువంటి ధర్మదాత సినిమాలో నాగేశ్వరరావు లాంటి రామారావు గారి కుమారుడైనటువంటి బాపూజీ గారు కానీ, అలాగే మా పొట్లాపత్తుల లక్ష్మణరావు గారు, మన ఎంతో మంది పేర్లు చెప్పలేకపోతున్నందుకు మన్నించమని మా దామర్ల మోహన్ గారు అయితే వారు ఇచ్చిన దాంట్లోనే హైదరాబాద్ లో 2 పాటలు చేయడం జరిగింది. ఏదేమైనా త్వరలో అందరికీ పాటలు అందించేదానికి ప్రతి ఆలయం మీద భావనాథ స్వామి వారికి పాటలు లేవు, ఆ పాటలు రావాలని నన్ను ఎంకరేజ్ చేసి రూపాయిగా నాకు ఇచ్చి నన్ను సహకరించి ప్రోత్సహించి నా వెనకాల ఆశీర్వచనాలు అందించి కొంతమంది రూపాయి ఈగిపోయినా కూడా బ్రహ్మాండంగా తాతారావు నువ్వు చెయ్యి అని అన్నమాట నాకు ఒక చైతన్యాన్ని ఇచ్చింది. అలాగే సిటీ కేబుల్ ద్వారా ఒక కవిత అయితే నేను సాయంత్రం 6 గంటలకి టక్కని వెళ్ళి సిటీ కేబుల్ వారి అప్పుడు గోలిసిద్ధరావు గారు చదువుతా ఉండేవారు. ఆ చదివే కవితని నేను వెళ్ళిన తర్వాత వారు మానేసి నాకు త్యాగం చేశారు. ఆ కవితను చదివేటప్పుడు రూపస్ గారు రోజు వారం ఒక కవిత సేకరించి ఇవ్వటం, అందులో ఒకసారి మీ కవితని నేను చదవటం, అందులో మీ ఫోన్ నెంబర్ నేను సేకరించడం, మీతో మెల్లిమెల్లిగా మాట్లాడటం. వారిని ఏ విధంగా ఒకసారి అడిగాను, ఏమనంటే సార్ మీరు ఎప్పుడైనా పిలిస్తే మా ఊరు వస్తారా అని అడిగాను. తర్వాత మన పరిచయం పుస్తకం ద్వారా మన పద్మశాలి అన్నప్పుడు సార్ మీరు మనవాళ్ళేనంటగా అని ఒకసారి అడిగారు. ఎక్కువగా మాట్లాడితే వాడి ఫోన్ పెట్టేస్తారేమని భయం వేశారు. తర్వాత ఒకసారి ఏమని అడిగారంటే సార్ మంగళగిరిలో పానకాల స్వామి ఉన్నారంటే అంతా మన వాళ్ళు ఉన్నారంటే మీరు వస్తే చాలా బాగుంటుందంటే తప్పనిసరిగా వస్తాను త్వరగారు అని అన్నారు. సరే ఎట్లయినా సరే రావాలి, నా వెనకాల బలమైన శక్తులు ఉన్నాయి. చిరంజీవి గారు, రవి గారు, వాళ్ళ ద్వారా ఎట్లయితే చెప్పించాలి, ఏదో విధంగా మెసేజ్ని ఎట్లా పాస్ చేయాలంటే మా మిత్రుడు ధనంజయరావు గారు ఎట్లయితే వారి దాకా తీసుకెళ్లారు. చిరంజీవి గారు ఇలాంటి విషయంలో కానీ రవి గారు నన్ను తిడతా ఉంటారు మా నాన్నగారు లాగా, కాదే ఆయన చూపించే ప్రేమ మాత్రం నాకు ఇప్పుడు బాగా ఉంటుంది. నేను ఆయన్ని బాధ పెడతా, హింస పెడతా, పనిచేస్తా, అట్లా చేసుకుంటూ వస్తున్నాను. ఏదేమైనా ఇప్పుడు వరకు ఉన్న మీ అందరినీ ఆనందింపచేసిన సుద్దాల వారికి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి, అలాగే కళ్యాణ్ గారు ఇక్కడికి తెనాలి నుంచి విచ్చేసి వారి పాటలతో కూడా ఎంతో చక్కగా చేశారు. అలాగే ఉదయ్ గారు సంగీత దర్శకుడు, భూపతి గారు, మా కటావంతుల ఏడుకొండల గారు, ఇంతకు ముందు పానకాల స్వామి పాటలు రాసినప్పుడు ఈయనే దానికి నిర్మాత. ఆ పాటలు చేసినప్పుడు ఇది ఇంతకన్నా నాకు ఇంకా చాలా చెప్పాలని ఉంది, ఏం చెప్పాలని తెలియట్లేదు. ఎప్పటికే నేను చాలా ఆనందంలో మునిగిపోయి ఉన్నాను. నేను అందుకని ఎవరినైనా ఈ ఇబ్బందికి ఏదో ఇబ్బంది పెడితే మన్నించమని అశోక్ తేజ గారు, అందుకో
మరి జగ్గారపు రామ్మోహన్ రావు గారు ఈ కార్యక్రమంలో లేరు. వారు నేను భోజనాలు ఏర్పాటు చేస్తానని వారు భోజనాలు ఒకరికి అప్పచెప్పి పంపించారు. భోజనం కూడా చేసి అందరూ వెళ్ళవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఉదయ్ గారికి, సంగీత దర్శకులు ఉదయ్ గారికి, శ్రీను బండారు శ్రీను, అందులో ఉండే చూడండి శ్రీను. ఈ కార్యక్రమానికి సహకరించే వారిని గౌరవించాలని వెలిగడ్డ నేరేడ బాలలక్ష్మి కళ్యాణ్ గారు తాన ఏమంటే నేరేడ బాలలక్ష్మి కళ్యాణ్ గారి షీల్డ్ చూడండి, మీకు దొరికి కాకుండా ఏమంటే ఒకసారి అందులో షీల్డ్ ఒకసారి ఉదయ్కి